తెలుగువారు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి. మహాశివరాత్రి పండుగను చేసుకుని ఆ శివయ్య మహత్యాన్ని తెలుపుతూ చాలా సినిమాలు మన ముందుకు వచ్చాయి. ఇప్పుడు మహాశివరాత్రి రోజు జాగరణ చేసేవారు శివుడి మహత్యం తెలుసుకోవాలి అంటే తప్పకుండా చూడాల్సిన కొన్ని సినిమాలు తెలుగులో ఉన్నాయి. అవి చెప్పబోయే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివ మహత్యం తెలిపే సినిమాలు నెంబర్ 1 భక్త కన్నప్ప. ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో శివుడి మహత్యాన్ని తెలుపుతూ సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ భక్త కన్నప్ప సినిమా మాత్రం ఎప్పటికీ ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. శివుడు భక్తుడి క్యారెక్టర్ లో యాక్టర్ కృష్ణంరాజు ఎంతో అద్భుతంగా యాక్ట్ చేశారు. ఈయన భక్త కన్నప్ప అనే క్యారెక్టర్ లో యాక్టింగ్ చేశాడు అనే కంటే జీవించారనే చెప్పాలి. శివరాత్రి సందర్భంగా చూడవలసిన సినిమాలలో నెంబర్ 1 సినిమా భక్త కన్నప్ప. ఇక నెంబర్ 2 శ్రీ మంజునాథం. శివరాత్రి అనగానే టక్కున శ్రీ మంజునాథం సినిమా కూడా అందరికి గుర్తుకు వస్తుంటుంది. చిరంజీవి శివుడి క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. దేవుడు అంటేనే నమ్మకం లేనటువంటి వ్యక్తి శివయ్యకు భక్తుడిగా ఎలా మారాడు అనే నేపథ్యంలో ఈ మూవీ అయితే ఉంటుంది. ఇక ఇందులో చిరంజీవి శివుడి క్యారెక్టర్ లో యాక్ట్ చేయగా అర్జున్ భక్తుడిగా యాక్టింగ్ చేశాడు. సౌందర్య, మీనా హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఇక నెంబర్ 3 మూవీ కన్నప్ప. రీసెంట్ గా మంచు విష్ణు నుంచి వచ్చిన కన్నప్ప సినిమా కూడా శివ మహత్యాన్ని తెలుపుతూ వచ్చిన సినిమానే. ఇందులో శివుడిగా బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ యాక్ట్ చేయగా శివుడి భక్తుడిగా విష్ణు యాక్టింగ్ చేశాడు. అండ్ తన యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. శివరాత్రి సందర్భంగా చూడవలసిన సినిమాల్లో కన్నప్ప సినిమా కూడా ఒకటి. ఇక నెంబర్ 4 కాళహస్తి మహత్యం. శివరాత్రి అంటే చూడవలసిన సినిమాల్లో కాళహస్తి మహత్యం సినిమా కూడా ఒకటి. శివుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ సినిమా ఆడియన్స్ ముందుకైతే వచ్చింది. శివరాత్రి జాగరణ చేసే వారికి ఈ సినిమా కూడా ఒక మంచి హ్యాపీనెస్ అయితే కలిగిస్తుంది. ఈ సినిమాలో కన్నడ యాక్టర్ రాజ్ కుమార్ యాక్ట్ చేశారు. ఇక నెంబర్ 5 మహాశివరాత్రి. మీనా మెయిన్ క్యారెక్టర్ లో యాక్టింగ్ చేసిన మూవీ మహాశివరాత్రి. సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్ లాంటి యాక్టర్స్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఈ సినిమా శివరాత్రి పండుగకు చూడదగ్గ సినిమా అని చెప్పాలి. ఈ సినిమాతో పాటు కార్తికేయ, సుబ్రహ్మణ్యపురం, భూ కైలాస్, జగద్గురు, ఆదిశంకర ఇలాంటి సినిమాలను కూడా శివరాత్రి పండుగ సందర్భంగా చాలా మంది చూస్తారు. అండ్ వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఆ మూవీ యొక్క నేమ్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.